ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. సూపర్ 6 పథకాలపై మండలిలో చర్చ జరిగింది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. సీఎంను కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ని పులివెందుల పులకేశి అంటే ఒప్పుకుంటారా అని రామ్ ప్రసాద్ ప్రశ్నించారు. వీరికి వైసీపీ నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అనడం లేదా అని ప్రశ్నించారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యబాబు గాని వారి పార్టీ అధ్యక్షుడు గాని శాసనసభ్యులు గాని ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో నేను డీటెయిల్ గా మాట్లాడతాను. ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్ని కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో, ప్రజాగలం అనే మేనిఫెస్టోతో సూపర్ 6 అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడము తిప్పనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైపోతుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్పారంటే ఎలక్షన్లకు ముందు అంటే 9/5/2024 వాళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్లోనే సూపర్ 6 అని అన్ని హామీలు మెన్షన్ చేసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. సో ఇది నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎలక్షన్లకు ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మాకు మేనిఫెస్టో వస్తాదనేసి ఎక్కడ తెలియదు అధ్యక్ష. సభా గౌరవాన్ని మర్యాద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 124 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందుల పులకేసి అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా? దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం.
వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు అని ఆయన విషయం చెప్పారు. అంతే కదా, వారికి ఎందుకు కోపం వస్తుందో. మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పండి ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారు అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, సమస్య లేదు. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగించడం కదా, క్షమాపణ చెప్పించాలా, తొలగించడం కదా అధ్యక్ష. రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. సరే, రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి. గౌరవ ప్రతిపక్ష నాయకులు సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి, గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారులతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి. ఇప్పుడే చేయండి అధ్యక్ష. ఏపీ శాసనమండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ సభ్యులు సంబోధిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక నుంచి అదే విధానాన్ని శాసనమండలిలో తాము కూడా పాటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి మంత్రులను కూడా వారి నియోజకవర్గాల పేర్లతోనే సభలో సంబోధించాలని వైసీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ ఇకపై సభలో సంబోధిస్తామని తెలిపారు. ఏపీ శాసనమండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ సభ్యులు సంబోధిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక నుంచి అదే విధానాన్ని శాసనమండలిలో తాము కూడా పాటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి మంత్రులను కూడా వారి నియోజకవర్గాల పేర్లతోనే సభలో సంబోధించాలని వైసీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ ఇకపై సభలో సంబోధిస్తామని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఈరోజు శాసన మండలి వేదికగా చంద్రబాబుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వివాదానికి దారితీశాయి. గత కొన్ని రోజులుగా అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార పార్టీ నేతలు కేవలం కుప్పం ఎమ్మెల్యేగానే, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదా లేనటువంటి నేపథ్యంలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తామంటూ అధికార పార్టీ చెప్తోంది. ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చంద్రబాబును కూడా కుప్పం ఎమ్మెల్యే అంటూ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు శాసన మండలి విరామ సమయంలో ఎమ్మెల్సీల సమావేశంలో చిట్ చాట్ జరిగింది. ఈ చిట్ చాట్ సందర్భంగా ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుని కుప్పం ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రి లోకేష్ ని మంగళగిరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగానే పిఠాపురం ఎమ్మెల్యేగానే సంబోధిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అన్నట్లుగానే శాసన మండలి సూపర్ 6 అంశానికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు అంటూ సంబోధించారు. దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబుని కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం సరికాదు. ఈ అంశానికి సంబంధించి మండలి చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కుప్పం ఎమ్మెల్యే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీలు మంత్రులు కూడా మండలిలో పట్టుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో కొంత వివాదం నెలకొంది. దీంతో మండలి చైర్మన్ సభను ఒక 5 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ సమావేశమైనప్పటికీ సభ ముందుకు జరగలేదు. దీంతో మండలిని రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కు కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుని కేవలం కుప్పం ఎమ్మెల్యే, అదేవిధంగా మంగళగిరి లోకేష్ ని మంగళగిరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని కేవలం పిఠాపురం ఎమ్మెల్యేగా తాము కూడా సంబోధిస్తాము. జగన్మోహన్ రెడ్డికి గౌరవ మర్యాదలు ఇచ్చినట్లయితే తమకు మీకు కూడా గౌరవ మర్యాదలు ఇస్తామనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మరి వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అటు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఏమంటున్నారు, మంత్రులు కానీ? మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ రమేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డు నుంచి తొలగించాలి, అంతేకాకుండా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గౌరవపడినటువంటి పదవిలో ఉన్నారు. ఆయన ఉద్దేశించి కేవలం కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. ఇక ముందు నుంచైనా ఎలాంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చేయరాదంటూ కూడా శాసన మండలిలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో కూడా ఇలాంటి కామెంట్స్ వస్తే మాత్రం కొంత వీటిని సీరియస్ గా తీసుకునే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. అయితే వైసీపీ కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా అధికార పార్టీ నేతలు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. ఆయన పట్టుకుని కేవలం ఎమ్మెల్యేగానే గుర్తిస్తామంటూ అధికార పార్టీ నేతలు పదే కామెంట్ చేయడం ఏదైతే ఉందో ఈ పద్ధతి కూడా సరైనది కాదు. కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీ నేతలు కూడా పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఇటు వైసీపీ నుంచి కౌంటర్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో కొంత వివాదం చోటు చేసినటువంటి నేపథ్యంలోనే సభ రేపటికి వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ శాసన మండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలకు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బదులిస్తూ ఉద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష.
రివర్స్ పిఆర్సి. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సి గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్, మీకు 15వ తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష, రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రని పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారైతే ఇప్పటికే కమిషన్ వేసేవారని చెప్పారు. తమ ప్రశ్నకు ఆర్థిక మంత్రి రాజకీయ కోణంలో సమాధానం చెప్పారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 27% ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. అప్పులు ఎవరు ఎంత చేశారనేది డిబేట్ పెడదామని సవాల్ విసిరారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడారు. అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పమనేది అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలు పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరలే. ఎందుకంటే మీరు గవర్నమెంట్లో మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా, ఆ సభ్యులు అడిగినట్లు? ఏదైనా పిఆర్సీని వచ్చి త్వరగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కట్ ఆఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా? మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్నని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఎక్కడ చూసినా ఓజీ మేనియానే కనిపిస్తుంది. పండుగకు ఇంకా వారం రోజుల సమయం ఉండగా ఓజీ రిలీజ్ తో థియేటర్స్ లో పండగ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓజీ మేనియాతో ఏపీలో థియేటర్లు, మల్టీప్లెక్స్లు దద్దరిల్లిపోతున్నాయి. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్ల దగ్గర భారీగా పవన్ కళ్యాణ్ బ్యానర్స్, కటౌట్లు వెలిశాయి. విశాఖపట్నం, కర్నూలు, కడపతో పాటు ఏపీ వ్యాప్తంగా జాతరను తలపించేలా ఓజీ మూవీ క్రేజ్ కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఓజీ దుమ్ము రేపుతోంది. కర్నూలు, కడప జిల్లాలో థియేటర్ల దగ్గర కేక్ కటింగ్లతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఓజీ టీషర్ట్లు, హెయిర్ బ్యాండ్లు, ప్రత్యేక రథాలతో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. పవర్ స్టార్ ఈ సినిమాని మొత్తం బాగా చూపించినాడు. డిప్యూటీ సీఎం పాత్ర కాకుండా ఈ సినిమాలో కూడా చాలా ఎక్సలెంట్గా చూపించినాడు. ఎక్సలెంట్ ఉంది మూవీ.
అందరూ వెళ్ళి చూడాలని కోరుతున్నాను. పవర్ స్టార్ మళ్ళీ తన గబ్బర్ సింగ్ స్టైల్ని మళ్ళీ బయట పెట్టినాడు. గన్స్, కత్తులు, ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నింజా స్టైల్లో కొంచెం రొటీన్గా కాకుండా కొత్త తరాలో మూవీ ఎక్సలెంట్గా ఉంది. అందరూ వెళ్ళి చూడండి, బాగుంది సినిమా. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ ఒక పండగ వాతావరణము. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ సందర్భంగా ఆదోనిలో మెగా ఈవెంట్ మల్లప్ప గారి ఆధ్వర్యంలో మన కర్నూలు జిల్లాలో కాదు రాయలసీమలోనే ఈ పండగ వాతావరణం ఎక్కడ లేదు. ఒక ఆదోనిలో మాత్రమే మన మల్లప్ప గారి ఆధ్వర్యంలో భారీ మెగా ఈవెంట్. మన మెగా ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, చిరంజీవి ఫ్యాన్స్ అని, వెంకటేశ్వర ఫ్యాన్స్ అని ఎవరు లేరు. అందరూ కూడా ఏకచక్రంగా ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీగా విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఈవెంట్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్లు మోగి ఇండియాలోనే నెంబర్ 1 బిగ్గెస్ట్గా ఓజీ రికార్డు బద్దలు కొడుతుందని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాము. పవన్ బ్లాక్ బస్టర్ వచ్చిందంటే ఎవడు ఆపవలేడు. మరి ఆఖరికి 20 ఏళ్ళ తర్వాత ఒక కిట్ రాలే మేము అట్లా ఉంటాం. పవన్ కళ్యాణ్ అబ్బాయి అంటే అట్లా ఉంటాం మేము అట్లా ఉంటాము. 20 ఏళ్ళు కాదు, కట్టగాలే వరకు అన్నయ్య చెప్పినట్ల పవన్ కళ్యాణ్ తప్ప మాకు సినిమా అయితే చాలా ఎక్సలెంట్ అన్న, అసలు ఊహించలేదు సినిమా ఎంత బాగుంటుందని. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేం, ఇంటర్వెల్ అయితే ఇంకా అసలే చెప్పలేం. చాలా అంటే చాలా బాగుంది, ఊహించలేదు సినిమా ఎంత బాగుంటుందని. అయితే సూపర్ అన్న, చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చెప్పడానికి నోరు కూడా సరిపోదు అన్న. యాక్టింగ్ అయితే, సాంగ్స్ అయితే ఎక్సలెంట్ అన్న, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని కూడా. ఫైట్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఓజీ మూవీకి బ్లాక్ బస్టర్ సినిమా చూసిన వాళ్ళు థ్రిల్లింగ్ పడతారు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ టికెట్కి డబ్బులు వర్తిబుల్. సో సినిమా మాత్రం బీజిఎం మూవీ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ ఫైట్లు కానీ సీన్స్ కానీ సూపర్ బ్లాక్ బస్టర్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కానీ డబల్. పాటలు సూపర్, తన వాయిస్, తనకి వేసి మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. పక్కాగా 1000 కోట్ల కలెక్షన్ పక్కాగా వస్తుంది దసరాకి. సినిమా మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బేబస్తంగా ఉంది సార్. విజువల్ ఎఫెక్ట్స్, పవన్ కళ్యాణ్ యాక్టివ్ సూపర్. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ ఎదిరిపోయిందండి. క్లైమాక్స్ సూపర్. సత్యాదాగా వైపు తిరిగాయి. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 20 కోట్ల వ్యయంతో ఈ హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పవతి, వీసీ ఉమేష్ కుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభమైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎల్ఎల్బీ కళాశాలలు మంజూరు చేసి తరగతులు ప్రారంభించామని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకర్, మున్సిపల్ కమిషనర్ ప్రపోజల్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాతవాహన యూనివర్సిటీ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా అభివృద్ధి అవుతుందని ఆకాంక్షించుకున్నాం. కానీ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడేసిన కొంగలు అక్కడనే. ఆనాడు మేము పెట్టిన కాంపౌండ్, మేము పెట్టిన మొక్కలు పెరగడం తప్ప ఒక విద్యా సంస్థ కానీ విద్యార్థుల సౌకర్యాలు కానీ కల్పించడంలో పూర్తిగా విఫలమైనరు. మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరూ ఆశీర్వచనంతో రాగానే
గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా నాయకత్వం అంతా కలిసి గతంలో జగిత్యాల జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పెద్దపల్లి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిరిసిల్లాలో ఆనాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నారు. కాబట్టి ఒక హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని తెస్తూనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కాలేజీలు తీసుకురావడంతో పాటుగా ఫార్మసీ కాలేజీలను వెంటపడి ఇక్కడ తీసుకొచ్చుకొని ఈరోజు మనం ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిమాండ్ లో ఉన్నాడా లేదా అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్ అది క్షమించరాను నేను. అక్కడికే వస్తున్నాను సార్. ఇవ్వాలి అధ్యక్ష, పబ్లిక్ లో తెలిసిపోతుంది. సుమోటుగా తీసుకొని ఆడెవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసులు మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు. కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగా మొన్న వచ్చాం మీ మంత్రి గారు. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్ గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యనపాత్రి గారు గౌతలచ్చన్ గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్ గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడండి కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్ లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే ఎవరో చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తోంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలు పెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్ గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని
ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు, అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. నా కేసు కూడా త్వరగా అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి. యాక్చువల్గా ఐటీ యాక్ట్ నో సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్, సబ్ కమిటీ అందుకే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.